ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వ్యాస మహర్షి యొక్క ఆశీస్సుల వలన అందరికీ మంచి విద్యను, విజ్ఞానాన్ని, సత్ప్రవర్తనను, ఆధ్యాత్మిక చింతనను అందరికీ అవలంబించుకోవాలని, గురువు యొక్క కృపకటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 16/7/2026 నుండి 31/7/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజ సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో బుధుడు స్వక్షేత్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి మరియు గురు సంచార స్థితి, సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత 6వ స్థానంలో రవి భగవానుడు ఉచ్చస్థితిలో ఉండబడిన గురువుతో కలిపి సంచారం చేయడము, మరొక వైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు, అర్ధాష్టమ కుజుడు. ఈ 3 గ్రహాలు కూడా పెద్దగా అనుకూలంగా లేవు. పోతే 6వ స్థానంలో రుణరోగ శత్రు స్థానంలో ఆరోగ్యకారకుడు రవి, విద్యా ఉద్యోగ విదేశీయాన కారకుడైన గురువు కూడా రవి చేత గురువు హస్తగతం అవ్వడం వలన గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, కోపతాపాలకు దూరంగా ఉండాలి. నోరు ఉంది కదా అని చెప్పి అనవసరంగా వాగవద్దు. వీలైనంత వరకు మీరు సత్ప్రవర్తనగా ఉండాలి. లేకపోతే శరీరంలో జరిగేటువంటి అనేక రకాల మార్పుల వలన దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి పెరాలసిస్ లాంటివి కానీ, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ, అనారోగ్య పరిస్థితుల ప్రభావం చేత షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, సీజన్గా వచ్చేటువంటి వ్యాధులు కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఆర్థికంగా సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని కూడా సద్వినియోగపరచుకోగలగాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించగా తప్పదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 21వ తారీఖున మనకు విశేషమైనటువంటి ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి. అష్టమి తిథి యందున కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం వలన సకల అష్టకష్టాలు తొలిగిపోయి అష్టైశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. 25వ తారీఖున తొలి ఏకాదశి పండుగ కనుక మనము ఉప ఆవాసం ఉండటం వలన సకల దేవతల యొక్క కృపకటాక్ష వీక్షణలు, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి గమనించాలి. మనకు 29వ తారీఖున మనకు గురు పూర్ణిమ కనుక వ్యాస మహర్షిని స్మరించడం, శంకరాచార్యుల స్వామివారికి నమస్కారం చేసుకోవడము, తల్లిదండ్రులకు పాదపూజ చేసుకోవడము, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము చాలా ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఈ సంవత్సరం విశేషంగా బుధవారం రోజు రావడం వలన మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన కలుగుతుందని చెప్పి గమనించాలి.
అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఆ గురువు కృప కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.